గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యమును ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్యంలోకి వెళ్ళే ముందుగా, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈ రోజు నాయన ప్రభు నీ మాట ప్రకారంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించండి అయ్యా. నేను ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి బలపరిచి నీవే పోషించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తికి అతని యొక్క వాల్యూస్ అంటే అతని యొక్క విలువ పెరగాలి అంటే ఒక వ్యక్తి యొక్క మోరల్ లైఫ్ని బట్టి ఉంటుంది. అతని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు, అతని యొక్క మాట తీరును బట్టి అతని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అతని యొక్క నీతి క్రియలను బట్టి, అతని యొక్క యథార్థతను బట్టి, అంతేకాకుండా మరి ముఖ్యంగా అతని యొక్క ప్రార్థన ప్రేయర్ లైఫ్ను బట్టి అతని యొక్క వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను భక్తుడు ఒక చక్కని మాటను ఇక్కడ పొందుపరిచి ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది యొక్క విలువ ఎక్కడ పోద్ది అంటే తెలుసండి, ఈ యొక్క వాక్యం ద్వారా మనం వింటే ఆ విలువను మనం కాపాడుకుంటాం. ఏంటి ఆ వాక్యం అంటే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. వెళ్ళమంటలేదు, వెళ్ళొద్దంటున్నాడు. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. నీ వల్ల నువ్వు వెళ్ళటం వల్ల అతడు విసుకుపోతాడు. చాలా మంది ఎలా ఉంటారండి, జిడ్డుగా తయారవుతారండి. వెళ్ళిన ఇంటికి పదే పదే వెళ్తూ వాళ్ళ వెళ్ళిపోమన్నప్పటికీ కూడా మనం వెళ్ళకుండా అక్కడే అలాడుతుంటారు చాలామంది. నిజమే కదండి? ఎస్, ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. అస్తమానం నీ పొరుగువాని ఇంటికో లేదా నీ స్నేహితుని ఇంటికో మనం వెళ్ళటం వల్ల అతడు నీ వల్ల విసుకుపోతాడు. అతను నిన్ను వెళ్ళమండవు, భరిస్తూ ఉంటాడు. నిన్ను ఎలా వెళ్ళమంటాడో తెలుసా? ఈ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా. ఏమంటారంటే, నిన్ను బయటికి పంపించడానికి, నిన్ను వెళ్ళిపోమనడానికి, బ్రదర్ లేదంటే పేరు పెట్టి పిలిచో, మేము భోంచేద్దాం అనుకుంటున్నాం, మరి మళ్ళీ వస్తావా అంటారు. మరి ఇంకో మాట మాట్లాడతారు, వాళ్ళకి బయటికి వెళ్ళే పని ఏ పని ఉండదు కానీ మేము బయటికి వెళ్తున్నాం మళ్ళీ వస్తావా అంటారు. ఎందుకంటే నిన్ను అక్కడి నుంచి పంపించడానికి. అర్థం చేసుకో, కొంతమంది అలా చెప్పినప్పుడు కూడా జిడ్డులా వదలరు. ఆ సోఫా పట్టుకోనో, ఆ కుర్చీ పట్టుకోనో, ఆ బెడ్ని పట్టుకోనో, లేదంటే అరుగు మీద కూర్చోనో అలాగే జిడ్డులా వదలని వారు కూడా చాలా మంది ఉంటారు. ఆ పరిస్థితి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. అది మనకి చాలా అవమానం. మన వాల్యూ ఎప్పుడు కూడా పెరగాలి తప్ప ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన గ్రాఫ్ ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అవడానికి వీల్లేదు. నీ వాల్యూ పెరగాలంటే ఒక చిట్కా ఏంటి అంటే, నువ్వు మిత్తముగా మాట్లాడు, చాలా తక్కువగా మాట్లాడు. అదేంటి, మనం తక్కువగా మాట్లాడితే మన విలువ పెరుగుతుందా అంటే, మనం ఎక్కువగా మాట్లాడితేనే కదా మనం ఏంటో బయట వాళ్ళు తెలుస్తుందని చాలామంది నోటుకొచ్చింది అలా మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ మాట వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటాం. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, 10వ అధ్యాయం 19వ వచనంలో, విస్తారమైన మాటలలో దోషము ఉండకపోదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. మనం ఏదో లొడలొడ మాట్లాడటం వల్ల, విస్తారమైన మాట మాట్లాడటం వల్ల అందులో ఏదో ఒక లోపం ఉంటుంది. ఎందుకు వచ్చిందంట? మనం మౌనంగా అలాగా గప్చుపుగా కూర్చుంటే అంతకు మించి బుద్ధిమంతుడు మరొకడు ఉండడట. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన విలువ పెరగాలంటే మనం మితముగా మాట్లాడాలి. మితంగా మాట్లాడేవాడు ఎలా ఉంటాడో తెలుసండి? ఇది కూడా సామెతల గ్రంథం నుండే 17వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడంటే, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. తక్కువ మాట్లాడితే మనం తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారేమో చాలా మంది. కాదు, మనం ఎంత తక్కువగా మాట్లాడితే అతడు తెలివి గలవాడట. అంతే కదట, శాంత గుణము గలవాడట. అతనిలో ఉక్రోషం ఉండదు, శాంత గుణముతో ఉంటాడట. అంతేకాదు, వివేకము గలవాడు. తెలివిగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో అతను తెలుసుకొని ఉంటాడు. చాలా మంది ఎలా ఉంటారంటే, మాటలో ఏవేవో మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. ఆ మాటల వల్ల దోషం తెచ్చుకుంటాం. చాలామంది
ఎక్కువ మాటలు మాట్లాడతారో, తక్కువ పని చేస్తారో, కబుర్లు చెప్తారు తప్ప ఆ మాటలు కోటలు దాటేస్తాయి ఆ యొక్క మాటలకు వాళ్ళకి. కానీ ఆ క్రియల్లోకి వచ్చేసరికి బ్రదర్ ఇప్పుడే వస్తానండి, మళ్ళీ వస్తానండి, సిస్టర్ మళ్ళీ ఇప్పుడే వస్తానని మళ్ళా కంటికి కనబడరు క్రియల దగ్గరికి వచ్చేసరికి. ఎందుకంటే వారు అక్కడ ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి పెట్టలేరు. మళ్ళీ మనకి కంటికి కనపడకుండా ఎక్కడికో జంపు. కాబట్టి ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 16:32 అంటాడు, చాలా మంది ఇటువంటి వారు మాటలు ఎలా మాట్లాడతారంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు బహుశ్రేష్ఠుడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చాలా మంది నీకు ఎంత బలం ఉన్నా ఆ బలం ద్వారా మనం సాధించలేము. కానీ మనం ఎప్పుడైతే దీర్ఘశాంతముతో అలాగ ఓర్చుకుంటామో, అలా సహిస్తామో, మనము ఇతరుల యొక్క హృదయాన్ని మనం గెలుచుకోగలం. బలముతో గెలుచుకోలేనిది దీర్ఘశాంతంతో గెలుచుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు అంటారు నేను అంతా అని చెప్పి కబుర్లు చెప్తారు, కానీ వారు అన్నీ మాటల వరకే ఉంటాయి తప్ప క్రియల్లో ఉండవు. కానీ మన మాటలు ఎలా ఉండాలి? తక్కువగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. మన మనసును మనం ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అటువంటి వాడు శ్రేష్ఠుడట. ఏదైనా సమస్య దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎక్కువగా మాట్లాడి మనం కూడా ఏదో చేయాలని అనిపిస్తుంటుంది. అటువంటి సమయంలో మనకి ఎందుకులే ఇవన్నీ కూడా అని మన హృదయాన్ని కూల్ అనుకొని కంట్రోల్లో పెట్టుకుంటే అంతకు మించిన గొప్ప శ్రేష్ఠుడు ఎవరూ ఉండరంట. మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత వాల్యూ పెరుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఈ యొక్క 7 విషయాలు ఈరోజు మనం విన్న మాటల ప్రకారంగా మన విలువ పెరగాలి అంటే ఈ 7 విషయాలు మనం పాటిస్తే ఖచ్చితంగా మన వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మొదటిగా నిన్ను ఆహ్వానించు వారి ఇంటి దగ్గరికి వెళ్ళు. అంతేగాని నిన్ను ఆహ్వానించకుండా, నీకు ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టొద్దు. రెండవదిగా మనం చూసినట్లయితే మాటికి నీ స్నేహితుని ఇంటికో, నీ సహదాసుని ఇంటికో, లేదంటే నీ తోటి పాస్టర్ ఇంటికో అస్తమాను వెళ్ళి నీ విలువను పోగొట్టుకోవద్దు. మూడవదిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తక్కువగా మాట్లాడు, ఎక్కువగా వినడానికి ప్రయత్నించే జ్ఞానం ఇంప్రూవ్ అవుతుంది. నీకు ఇచ్చిన మాటల్లో మితముగా మాట్లాడు. ఆ మాట్లాడే మాటలో ఒక్క మాట మాట్లాడినా, విలువగల మాట ఒక్క మాట మాట్లాడినా అక్కడ ఉంటున్న వారి యొక్క హృదయాలు తెరవబడతాయి. నాలుగవదిగా నీతిగా యథార్థంగా ఇచ్చిన మాటను నెరవేర్చువానిగా ఉండు. ఐదవదిగా మనం చూసినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా నీ మాట తీరును బట్టి, నీవు పలకరించే విధానాన్ని బట్టి నీ విలువ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఇతరులతో మాట్లాడే మాట, నువ్వు ఇతరులకు ఇచ్చే గౌరవం బట్టి నీ విలువ పెరుగుతుంది. ఆరోదిగా చూస్తే నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవుని ఎడల నీకున్నటువంటి భయము భక్తిని బట్టి నీ విలువ పెరిగిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. చివరగా ఏడోదిగా ఇతరులకు మనము వారి అవసరాలు పట్టించుకునేవానిగా మనం ఎప్పుడైతే ఉన్నామో, మనం ఎప్పుడైతే జీవిస్తామో వారి దగ్గర మన విలువ పెరుగుతుంది. ఇతరులకు మనం సహాయం చేయటం వల్ల మనల్ని వారు గౌరవిస్తారు. అది చూసిన వారి దగ్గర కూడా మన విలువ పెరుగుతుంది. ఈ 7 మనం పాటిస్తే ఖచ్చితంగా మనము మన యొక్క విలువను మనం కాపాడుకునే వాళ్ళుగా ఉంటాం. మనం జీవిస్తున్నామంటే మన విలువలను కాపాడుకోవాలి, అంతే తప్ప మన ఇతరులకు ఇబ్బందికరంగా ఎప్పుడు ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. మన యొక్క వాల్యూ యొక్క గ్రాఫ్ అలాగ పెరగాలి తప్ప ఎప్పుడు మన యొక్క గ్రాఫ్ ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అవడానికి వీలు లేదు. అది మన చేతుల్లోనే ఉంది. అది మనం చేసే క్రియలను బట్టే ఉంటుంది. కనుక ఈ 2 మార్గాలు, నీ విలువ పెరగాలన్నా నీదే, నీ విలువ తగ్గించుకోవాలన్నా నీ వలనే జరుగుతుంది. కనుక నీవు ఏ మార్గంలో వెళ్తావో చాయిస్ యువర్స్. కనుక మనము క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఇతరులకు ఎప్పుడూ కూడా వారిని విసిగించేవారుగా మనం ఉండకూడదు. ఇతరులకు మనం సహాయపడే రీతిగా ఉండాలి. ఇతరులకు మనం ఒక రోల్ మోడల్గా మనం కనబడాలి తప్ప ఇతరులతో ఏలు పెట్టి చూపించుకునే విధంగా మనం ఉండకూడదు. మనం అలా జీవిస్తే మన దేవునికి మనం అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.